నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారని, ఆగమశాస్త్రంలో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు స్వరూపాలలో దామోదర రూపాన్ని ఈరోజు ధ్యానం చేసుకోవాలని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా గృహంలో దీపారాధన చేశాక ఓం దామోదరాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. దామోదరుడు అంటే అర్థం ఏంటంటే సమస్త లోకాలు తన ఉదరంలో ఉంచుకున్న విష్ణుమూర్తి అని అర్థం. దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. యశోదమ్మ చిన్నారి కృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టింది కాబట్టి ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చింది. ఓం దామోదరాయ నమః అనే మంత్రజపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే స్కాంద పురాణం ప్రకారం దామోదర ద్వాదశి రోజు విష్ణువుకి పవిత్రం సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. పవిత్రము అంటే ఒక పట్టుదారము తీసుకొని దానికి అనేక చోట్ల ముడులు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తర్వాత దాన్ని ప్రత్యేకమైన విష్ణు మంత్రాలతో విష్ణువుకు సమర్పిస్తే దాన్ని పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇలా పవిత్రాన్ని సమర్పిస్తే శుభ ఫలితాలు చేకూరతాయి. లేదా పత్తితో ఒక వస్త్రంలాగా తయారు చేసి పత్తితో తయారు చేయబడిన వస్త్రానికి పసుపు కుంకుమ రాసి అక్షింతలు వేసి విష్ణు మంత్రాలు చెప్తూ విష్ణువుకు సమర్పించిన దాన్ని పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్ల ద్వాదశి రోజు దామోదర నామం చెప్పడంతో పాటుగా పవిత్రాన్ని గృహంలో విష్ణువుకు సమర్పించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే శ్రావణ సోమవారం కాబట్టి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివాభిషేకం చేయించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని నమ్మకంలో చెప్పిన ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తూ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే అన్ని అభిషేకాల కంటే శ్రావణ సోమవారం జలాభిషేకం చాలా గొప్పది. అలాగే అన్ని వ్రతాల కంటే శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం నక్త వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎందుకంటే స్కాంద పురాణం ప్రకారం ఈశ్వరుడు బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుల వారికి ఏం చెప్తాడంటే శ్రావణ మాసంలో సోమవారం రోజు నక్తవ్రతం ఉంటే శ్రావణ మాసంలో అన్ని రోజులు నక్తవ్రతం ఉన్న ఫలితం కలుగుతుందని శివుడు సనత్కుమారుల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. అందుకే ఒక్క శ్రావణ సోమవారం నక్త ఉండండి. చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి. ప్రదోష కాలంలో శివపూజ చేయండి. పరమేశ్వరుడు పరమానంద భరితుడే విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. దామోదర ద్వాదశి శ్రావణ సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ శుక్ల త్రయోదశి అనంగ త్రయోదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శ్రావణ వైభవం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్కసారిగా ఆవిడ ఏడిచింది. అప్పుడు ఆవిడికి తెలిసి ఎప్పుడు ఏడవాలి, అప్పుడు ఏడిచిందిట. ఏడిచిన వెంటనే పుట్టిన శిశువు యొక్క ఏడుపు. ఒక్కసారి కళ్ళు తెరిచారు నిద్రలో ఉన్నటువంటి భటులు. అబ్బా మనం ఎంత జాగ్రత్తగా కాపలాకి వస్తున్నాం. ఆహా, చెరసాల తాళాలు వేసి ఉన్నాయి, గొలుసులు బంధింపబడ్డాయి. శిశువు పుట్టేటప్పటికల్లా బలి మేల్కొన్నాం మనమందరం. ఇంకా వార్త అక్కడికి తీసుకెళ్లే లోపల ఆయన పరిగెత్తుకు వచ్చేసాడు వింటూ. కంసుడు తీరా వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు. అది పుట్టాడు కాదు, పుట్టింది. ఏమిటిది? ఆశ్చర్యపోయి అష్టమగర్భం అన్నారు. అదే విష్ణువుట కొంతమంది చెప్పి వెళ్ళారు ఆ నారదులు మొదలైన వాళ్ళు. తీరా చూస్తే స్త్రీ రూపం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎంతైనా శిశువుని చంపడమే తప్పు, ఏదో ప్రాణ రక్షణ కోసం తప్పించుకుంటారు. స్త్రీ శిశువునా? అరే ఆయన మాయావి గనకనే స్త్రీగా కనబడితే ఏం చేయనేమో అనుకున్నాడు. అందుకు ఇలా కనబడి ఉంటాడు. కానీ వీడి పని పూర్తి చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ నిజానికి స్త్రీగా కనబడ్డ విష్ణువే అమ్మవారండి. అది కూడా తెలియాలి ఇక్కడ. యా ఉమాసా స్వయం విష్ణు, ఆ తత్వం అది. అందుకు
ఇంకా ఆమెని సంహరించాలని చెయ్యి చాచబోతే ఆ తల్లి పేగు ఊరుకుంటుందా? ఆ శిశువుని ఒంటికి హత్తుకుని అన్న శమింపుమన్నా తగదల్లుడు కాడిది మేనకోడలో. ఇది మేనకోడలయ్యా, అల్లుడు కాదు. విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న నేను శరణంబు వేడుదన్. ఏం చేయాలి? వాడిని కూడా స్తోత్రం చేయాలి. ఇప్పుడు నేను శరణ వేడుతున్నాను, వీడిని ఈమెను విడిచిపెట్టు. పైగా నువ్వు అల్లుడు కాదు, ఇది మేనకోడలు. పైగా స్త్రీ శిశువుని చంపడం మహాపాపం, రాజధర్మానికి అనుచితం. నిన్ను చంపేవాడు నాతో పాటు పుట్టినవాడు ఒక చోటు ఉన్నాడు, నాతో పాటు పుట్టినవాడు. అందుకే సరసిజనాభ సోదరి అటువంటి విషయాన్ని చెప్పి అతను మరొక చోటు పెరుగుతున్నాడని ఏ చోట చెప్పలేదు ఆ తల్లి. పోనీ అసలు ఏమీ చెప్పకుండా ఆవిడ వెళ్ళిపోయింటే గొడవే లేదు. కంసుడు అమ్మయ్య ఇదేదో పొరపాటు పడ్డానంటే వెళ్ళిపోతాడు. అసలు ఎక్కడున్నాడో చెప్పలేదు, ఎవడో చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు. ఎంత ఇబ్బంది పెట్టిందంటే మరి అంటే అదే యోగమాయ అండి అన్నాడు. ఇక్కడ ఏది తేల్చకపోవడమే యోగమాయ, తేల్చేస్తే మాయ ఏముంది ఇక్కడ? ఇందులో ఉందయ్యా రహస్యం అన్నాడు. ఇక్కడ కూడా కృష్ణావతారంలో అక్కడక్కడ ఆగుదాం కాస్త, ఏముంది? ఏంటి ఇందులో చెప్పదలుచుకున్నది అంటే ఎవరెవరిని ఎలా ఎలా అనుగ్రహిస్తున్నాడో కృష్ణ పరమాత్మ. మన దృష్టిలో కంసుడు ఎందుకులే అనుకుంటాం, కానీ కృష్ణుడి దృష్టిలో చాలా ముఖ్యం కంసుడు. తీసుకుపోవాలి వాడిని కూడా. అయితే వాడి అసుర ప్రవృత్తికి భయము, క్రోధము, వైరము ఇలాంటి భావాలు వస్తాయి తప్ప ప్రేమ రావు. వాడి ప్రవృత్తి లక్షణం ఏం చేస్తాం వాడిని. కానీ వాడు కూడా ఒకప్పుడు ఆయన చేతి తన్నులు తిన్న పుణ్యాత్ముడు కనుక ఈ జన్మలో తీసుకెళ్ళిపోవాలి. అందుకు వాడికి యోగం రావాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, భగవంతుడి చేతులు చచ్చిన వాళ్ళందరికీ మోక్షం రాదు, పుణ్యం వస్తుంది. మోక్షం రావాలంటే నిరంతర చింతనయే ఉండాలి. నిరంతర చింతన లేనిది మోక్షం రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నిరంతర చింతన ఉండాలి. ఆ నిరంతర చింతన కంసుడికి భగవానుడు ఎంత చక్కగా కల్పించాడు అంటే, కృష్ణ పరమాత్మ దృష్టిలో భీష్మాది భాగవతోత్తములు ఎంతో, కంసాదులు కూడా అంతే. లాక్కోవలసిన వాళ్ళందరూ ఒకటే ఆయనకి. కనుక ప్రతివాడిని ఎంత కనిపెట్టుకుంటున్నాడండి. ఆయన యోగిని చేసాడు. ఎవరిని? కంసుడిని. ఎప్పుడు చేశాడంటే ఎప్పుడో దేవకిదేవి పెళ్ళిన కొత్తల్లోనే చేశాడు. లేకపోతే అప్పుడు చెప్పాలా? 8వ గర్భంగా పుట్టి చంపేస్తే పోలే, అప్పుడు చెప్పాలా? చెప్పాడు. అది చెప్పడం వల్ల అప్పటి నుంచి వాడు యోగం మొదలైంది. మీరు గమనించారు లేదు? అప్పటి నుండి కంసుడికి ఏ పని చేస్తున్నా పానీయంబులు త్రావుచును కూర్చుచును, 8వ గర్భం పుడుతుంది నేను చంపేస్తుంది, అదే చింతన. అదే విష్ణు అని చెప్పి వెళ్ళిపోయారు కనుక ఆయన గురించే ధ్యానం. ఏ రూపంలో వస్తాడని అనేక రూపాలతో ధ్యానించడం మొదలెట్టాడు. కానీ అప్పటి నుంచి విష్ణు చింతన మొదలై వచ్చింది. ఇప్పుడు ఏవి చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, యోగం కట్ అయిపోతుంది. ఇంకా వాడు ఏది చింతన చేయడు, హాయిగా మళ్ళీ తిరుగుతూ ఉంటాడు ఇక్కడ కూర్చుని. అలాగైతే అలాగా వాడు భయ యోగం కంటిన్యూ కావద్దు. అందుకు యోగం కొనసాగించడం కోసం ఆ తల్లి చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా వాడు ఊరుకోడు, మళ్ళీ మొదలెడతాడు యోగం. పుట్టేట ఎక్కడా తెలియదు, అందుకే వెతకాలి. మళ్ళీ ఎందెందు వెతకి చూచిన అన్వేషణ మొదలెడతాడు. యోగం మొదలవుతుంది. లోపల చింతన, బయట ప్రయత్నం, ఈ రెండు ఉంటాయి. అదేగా సాధన, ఇంకేమున్నది ఇక్కడ? అందుకు కంసుడిని భయయోగిగా చేయడం కోసమే యోగమాయ యోగం కల్పించిందండి ఆయనకి. ఇక్కడ భయం వల్ల పుట్టినటువంటి విశేషములు ఇవన్నీ కూడా. భయము, వైరము, క్రోధము ఇవన్నీ అసురీ గుణాలండి ఇక్కడ నిజానికి. కానీ ఏం చేస్తాం, వీళ్ళు అసురులు. కానీ ఆయన చెయ్యి తగిలిన పుణ్యం ఒకటి ఉంది, అందువల్ల ఇలా పుట్టారు ఇప్పుడు ఇక్కడ. అది విశేష ప్రవృత్తి అదే. కనుక వీళ్ళు ఇప్పుడు తరించడానికి ఆ ప్రవృత్తే ఆధారమైంది. పూర్వజన్మ వాసనల బట్టి మనసుకు ప్రవృత్తి ఏర్పడుతుంది. కానీ పూర్వజన్మ పుణ్య విశేషం బట్టి భగవంతుడిని ఆశ్రయించే యోగం వచ్చింది. కానీ ఈ ప్రవృత్తితో ఆయన్ని ఆశ్రయిస్తారు. అది లక్షణం అండి ఇక్కడ గమనించవలసినది. వీరి వాసన ఇది, మరొకరి వాసన స్నేహం, ఒక్కొక్కరిది ఒక్కొక్క వాసన. కానీ ఈ వాసనలతో భగవంతుడిని పట్టుకుంటే వాసన క్షయం జరిగి మోక్షం లభిస్తుంది. అది రహస్యం భాగవత్ కథలో. అది అందమైనటువంటి తత్వం కృష్ణతత్వంలో గోచరిస్తున్నది. అందుకే భయమునన్ కంసుండు అనే మాట ఇక్కడ మనకు తెలుస్తున్నది. కంసుడి గురించి ఇప్పుడెప్పుడు చెప్పుకుంటామా? మనం తొందరగా రేపల్లికి పరిగెడతాం. మనకు వీళ్ళతో ఇక్కడ ఎందుకు, మనం అక్కడ పరిగెత్తాలి. ఆయన అక్కడ ఉన్నాడుగా. ఏదో అమ్మవారు కూడా గగన మండలంలోంచి అంతర్ధానం చెందారు ఇక్కడ. అప్పుడు బహునామనికేతేషు బహునామా బభూవః. అలా వెళ్ళిపోయిన తల్లి అనేక స్థలాలలో అనేక పేర్లతో వెలసి ఆరాధనలు అందుకుంటూ ఉన్నది. వింధ్యవాసిని మొదలైన నామములతో ఉన్నది ఈ తల్లియే. అటువంటి దుర్గమ్మకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు కృష్ణ జననోత్సవం జరుగుతుంది. అసలు ఉత్సవం ఇక్కడండి, పుట్టింది అక్కడ, ఉత్సవం రేపల్లిలో. అవతారోత్సవమే వాళ్ళ కళ్ళకి. జననోత్సవం అంతా జరిగేది ఎక్కడ? వ్రజభూమిలో. అక్కడ అద్భుతంగా జరుగుతున్నది. ఆ వ్రజభూమి ఎంత ఆనందంగా ఉన్నది అంటే తెల్లవారగానే అందరూ కూడా నందుని ఇంటికి బయలుదేరుతున్నారు. మగాళ్ళొకలా,
ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. పైగా పుట్టింది దేవకి వసుదేవుల ఇంట్లో, సంబరం రేపల్లంతరికి. ఎందుకంటే ఒక ఇంటివాడు కాడుగా అయినా అది కృష్ణ జన్మోత్సవ ఘట్టం వింటే చాలు ధన్యులమవుతాం. ఆ సమయంలో ఆ నందుడు ఆనందంతో ఆహ్లాద భరితుడై విప్రుల్ని ఆహ్వానించి చేయవలసిన క్రియలన్నీ చేస్తూ ఉన్నాడు. వాచయిత్స్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై. సరైన కాలంలో జాతకర్మ మొదలైనవి చక్కగా చేయించి పితృదేవతలకు దేవతలకు యథావిధిగా అర్చన చేయించి, ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఏ పండుగ చేసుకున్నా పితృదేవతలను కూడా ఆరాధించడం ఉంటుంది. మనకు తెలియదు చాలామందికి, అది కూడా ప్రధానం. దేవతలు ఎంత ప్రధానమో పితృదేవతలు కూడా అంత ప్రధానమే. అదేవిధంగా ఏదైనా క్రియలు ఇంట్లో మంచి జరగాలనుకుంటే దేవతలకి నమస్కారం చేసుకోవాలి, పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇక అనేక గోదానములు మొదలైనవి చేసి, వస్త్రదానములు మొదలైనవి చేసి ఉత్సాహంగా అందరూ కలిపి స్వామి ఉత్సవాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ మంగళవచనములు పలుకుతున్నారు వేదవేత్తలు, పౌరాణికులు, మాగధులు. అలాగే సంగీత కోవిదులు, పాటగాళ్ళు గానాలు చేస్తున్నారు. భేరీలు, దుందుబులు మారుమ్రోగుతున్నాయి. అందరూ కూడా చక్కగా మంచి వస్త్రములు ధరించి ఇళ్ల నుంచి బయలుదేరుతున్నారు. ఆ ఇళ్ళన్నీ కూడా అలంకరించబడి ఉన్నాయి. ఆ గుమ్మములకు పసుపు కుంకాలు పెట్టుకున్నారు. ఇల్లు ముందు కల్లాపి జల్లుకున్నారు. పన్నీరు జల్లి ఇల్లు అలుక్కున్నారు. రంగురంగులైనటువంటి జెండాలు, తోరణాలు అలంకరించారు. ముగ్గులు వేశారు. పుష్పమాలికలు, చిగుళ్ళు, తోరణాలుగా అలంకరించుకున్నారు. ప్రతి ఇల్లు అలంకృతమైంది మొత్తం. పైగా ఆవులని, ఎద్దులని, దూడల్ని కూడా అందంగా అలంకరించారు. వారు మంచి మంచి వస్త్రములు ధరించి కంచుకములు తలపాగలు, కంచుకములు తల చుట్లును, కాంచన భూషాంబరములు కడుమెరయగా ఏతించరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడను. వాళ్ళందరూ చక్కని వస్త్రాలు వేసుకుని, తలపాగాలు పెట్టుకుని, మంచి మంచి పదార్థాలు పట్టుకుని శిశువుని చూడడానికి బయలుదేరుతున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం, పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన సుదినం. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సోమవారం కూడాను కనీసం ఏకరుద్రాభిషేకమైనా సరే ఇంట్లో నిర్వహించుకోవడం చాలా ఉత్తమోత్తమం. స్ఫటికలింగం కానీ, పాదరసలింగం కానీ, లేక మృతికాలింగం కానీ ఏదైనా సరే ఉంచి నమ్మక చమక పారాయణాదులతో అభిషేకం చేసి ఆవు పాలు, పంచదార, తేనె, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కొబ్బరి బొండం నీళ్ళు, అలాగే ఖర్జూర పండ్లు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసి నమ్మక చమక పారాయణాదులు చేస్తూ ఏకరుద్రం చేసినా చాలండి. ఈ శ్రావణ సోమవార రీత్యా గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈరోజు ద్వాదశి తిథి కావడం చేత ఈ ద్వాదశి తిథి నాడు సర్వాంతర్యామి అయినటువంటి మహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడి పూజించడంతో పాటుగా ఉపవాస వ్రతాన్ని ఆచరించినట్టయితే సర్వవిధ సంపదలు కూడాను మనకు ప్రసాదిస్తారు. అటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇటు పరమేశ్వరుడు, పార్వతి. ఈ శ్రావణ మాసంలో మనమంతా మనసు నిండా వీరిని తలుచుకుంటూ పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సర్వసంపత్కరం శుభం అని చెప్పవచ్చు. అన్ని విధాలా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగించేటువంటిది ఈ యొక్క మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క శుద్ధ ద్వాదశి. అందుచేత లక్ష్మీదేవి చాలా గొప్పగా ప్రీతి చెంది అఖండ ఐశ్వర్య ప్రాప్తిని కూడా కలిగిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. లక్ష్మీదేవిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఆవు నేతితో దీపారాధన చేయటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. అంటే ఆవు నేతితో దీపారాధన సర్వవిధ సంపత్కర లక్షణాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడాను ప్రతి ఒక్కరూ కూడా ఆవు నేతితో దీపారాధన చేయటం సర్వశ్రేయోదాయకంగా మనం భావిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:32 తిథి ద్వాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 8:25 వరకు, వర్జం ఉదయం 6:11 వరకు, మరల తెల్లవారుజామున 5:13 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు, మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:52 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శ్రావణ సోమవారం. శ్రావణ సోమవారం కావడం వల్ల శివనక్త వ్రతం చేస్తాం ఈ రోజున. అంటే రాత్రి వరకు ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించి ప్రసాదం తీసుకోవడం. అలాగనే విష్ణు పవిత్రారోపణం అనేది ఉండేది. ఈ విష్ణు పవిత్రారోపణం ఆలయంలో చేస్తుంటారు. ఆ పవిత్రారోపణాన్ని మనం దర్శించుకుని నమస్కరించుకుంటే భక్తి శ్రద్ధలతో సంవత్సరం మొత్తంలో పూజలో వచ్చే లోపాలన్నిటినీ కూడా పూరించిన వారం అవుతాం. అలాగే ఈరోజు త్రిద్యుస్పృక్ అనే విశేషం ఉంది. అంటే ఒకే తిథి 3 రోజులు ఆక్రమించడం అన్నమాట. ఆ కారణంగా ద్వాదశి సూర్యోదయానికి ముందు ఉంది, రేపు సూర్యోదయం తర్వాత కూడా ఉంది. ఈరోజు చేసేటువంటి పూజ విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. దానం, స్నానం మొదలైనవన్నీ కూడా అత్యద్భుతమైన 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇవి. అలాగే ఈరోజు దామోదర ద్వాదశి ఉంది. ఆ కారణంగా దామోదరుడు అంటే పొట్టకి తాడు కట్టేసి రోకలు కట్టేసినటువంటి రూపం ఉంది కదా, ఆ రూపాన్ని మనం పూజించాలి. అలాగే కూర దానం చేయాలి. ఈ దామోదర రూపాన్ని పూజించడం ద్వారా ఏం జరుగుతుందండి అంటే, ఆ తల్లి యశోద తాడు కట్టేటప్పుడు తాడు సరిపోకపోతుంటే 2 అంగుళాలు తక్కువ వస్తుంది. వస్తే ఇంకో తాడు తీసుకొచ్చి మళ్ళీ ముడేస్తుంది. అది కూడా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇంకా చివరికి నేను ఇంకా కట్టలేను అని వదిలేసి కూర్చుంటే అప్పుడు తాడు సరిపోయిందట. అంటే అర్థం ఏంటంటే అహంకారము ఒకటి, నేను కట్టగలను అనే అహంకారం, పుత్రుడు నా పుత్రుడు అనే మమకారము, ఈ 2 ఉన్నందువలన అది తాడు సరిపోలేదు, 2 అంగుళాలు తక్కువైంది. అందువలన ఈ స్వరూపాన్ని కనుక మనం పూజించుకున్నట్లయితే మనలో ఉండే అహంకార మమకారములను మనము జయించగలుగుతాము అని అర్థం. నేటి ఆణిముత్యాలు. ఎన్నడూ ఆశపడనివాడు ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు. పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి. లోకంలో ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి, అది లక్ష్మీతత్వం అంటాం. అందుకే మీరు చూడండి, చిన్నబుచ్చడం అన్నది వికసనంలో ఉండదు. ఏ ప్రాణి కూడా ఇది ఎందుకు పనికి మాలినది, ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు. ఒక చేప ఉంది,
గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం, ప్రాణవాయువుని. చేప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది. మనం భూమి మీద తిరుగుతాం, నీళ్లల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం. చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది. ఒక ఏనుక్కి దంతాలుంటాయి, నవలడానికి పనికిరావు, కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు. ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది. వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూర్యమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వమే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు. ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది. ఏది ఆ పింఛం? ఏనుక్కుండదు. ఏనుగు దంతాలు నెమలికుండవు. చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు. కుక్కకున్నటువంటి విశ్వాసం, కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు. గుర్రానికున్న వేగం కుక్కకుండదు. ఓ గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు. ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి యందు ఒక విభూతిని ఉంచుతాడు. ఏ ప్రాణి కూడా చిన్నబుచ్చబడదు. ఇది దీనికి పనికి మాలినది, ఇది ఎందుకు పనికిరాదు అన్న మాట లేదు లోకంలో. మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు. అసలు అందుకే రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు. ఎవరినైనా కలుపుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, ఆ ప్రాణి యందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి, అదే దాని యొక్క శోభ. శోభకు, కాంతికి, దాని యొక్క ఐశ్వర్యానికి, దాని వైభవానికి లక్ష్మి అని పేరు. గడ్డి పరక అంటాం మనం. కానీ గడ్డి పరక అంతా లేస్తే మనం మంత్రంలో చెప్తూ ఉంటాం, శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. వేదంలో చెప్తారు, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే, తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు గడ్డిపరకని. సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది. పతి పక్కన లేడు. కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం. అది పోవడానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి. అంటే ఒక గడ్డి పరకకి అంత శక్తి ఉంది. అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం. కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి యందు ఒక్క విభూతి కూడా లేదు. ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా, అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శరసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములు ఉన్నాయి. చిజ్జడ గ్రంథి ఈ శరీరం ఉన్నది. ఈ శరీరమునకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు. అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం. జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మమ ప్రతిజ్ఞాంచ నిబోధ సత్యాం
రుణే ధర్మమృతా జీవితాశ్చ రాజ్యంచ పుత్రాశ్చ యశోధనంచ సర్వం న సత్యస్య కలాముపైతి. ఓ భీమసేన, ఈయన సత్యమైన ప్రతిజ్ఞను గ్రహించు. ఇది సత్యమైన ప్రతిజ్ఞ, ఇది నేను దాటలేను. నేను మోక్షం కన్నా జీవితం కన్నా కూడా ధర్మాన్నే కోరుకుంటూ ఉంటాను. ఆ ధర్మం అది, నా ప్రతిజ్ఞ ఒక ధర్మం, దాన్ని నేను కోరుకుంటా. నాకు మోక్షం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు ధర్మమే కావాలా. రాజ్యం, పుత్రులు, కీర్తి, ధనం అన్నీ కలిసినా కూడా సత్యానికి 16వ వంతులో కూడా సమానమైన కావని గ్రహించు అన్నాడు ధర్మరాజు. క్షుల్లకమైనటువంటి దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ధన కనక పుత్ర సంపత్తును కోరుకుంటున్నావు. నువ్వు అన్ని దాంట్ల కన్నా కూడా, మోక్షానికన్నా కూడా సత్యము, ధర్మం ఒక్కటే నాకు ముఖ్యమైంది. మీరు దాన్ని అనుసరిస్తారా లేదా అనే విధంగా చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడుకోకుండా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, ఇద్దరు పొడిచి మాట్లాడారు. అవి మళ్ళీ ఇంకో పర్యం మనం అంతా చదువుకుంటే, ఇంకో పర్యం మనం వింటే, ఇవంతా వేదాంతంతో కలిగినటువంటి ఆత్మ సామ్రాజ్యానికి వెళ్ళేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఈ ద్రౌపది మాట్లాడింది, దానికి ధర్మరాయ సమాధానం చెప్పింది. భీముడు మాట్లాడిన దానికి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉండేది. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగించేది, కానీ కథ కాదు ఇది. మీకు ఏదేది సమస్యలు వస్తాయో దాంట్లో ఉన్నాయి, ఈ అధ్యాయంలో ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. ధర్మరాజు అభిప్రాయాన్ని భీముడు విని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీటిలోని నురగలాగా, చెట్టున ఉన్న పండులాగా నువ్వు కూడా కాలం బంధించిన మరణధర్మం గల మనుష్యుడవని గుర్తించుకో. అంటే నువ్వు మనుష్య రూపంతో వచ్చావని గుర్తించుకో. వదలటం లేదు, ఇంకా వాదిస్తున్నాడు. కాలం అన్నిటినీ అంతం చేస్తుంది, అందరినీ సంహరిస్తుంది, బాణంలాగా వేగంగా కదులుతుంది, అనంతమైనది, అప్రమేయమైనది. కాలం జలప్రవాహంలాగా ప్రవాహశీలమై ఉంది. నువ్వు అటువంటి కాల సహాయంతో దుర్యోధనుడితో సంధి చేసుకోవాలని అనుకుంటున్నావు. ఓ కుంతీనందన, సూది మనకు కొంచెం కాటుక పొడి అంటుతుంటే అది క్షీణిస్తుంది. అలాగే ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే ఆయస్సు కూడా క్షీణిస్తూ ఉంటుంది. అంటే నిదానంగా చూస్తాంలే అనే విధంగా ఉన్నాం, అది కాదు అని అర్థం. అటువంటి క్షణభంగురమైన జీవితంలో మానవుడు సమయం కోసం ఎలా నిరీక్షిస్తాడు? యో నూనమమితాయుః స్యాత్, యో నూనమమితాయుః స్యాత్ అథవాపి ప్రమాణవిత్ సకాలం వై ప్రతీక్షేత, సకాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్, సర్వప్రత్యక్షదర్శివాన్. ఆయస్సుకు పరిమితి లేనివాడు, లేదా తనకెంత ఆయస్సుందో నిశ్చయంగా తెలిసినవాడు, అన్నిటినీ ప్రత్యక్షంగా చూసేవాడు మాత్రమే కాలం కోసం నిరీక్షిస్తాడు. తెలిసిండాల నేను రోజు బతుకుతానని, అందుకని చూస్తాంలే అనుకోవాలా. మనం 13 సంవత్సరాలు తగిన సమయం కోసం నిరీక్షించాలి. ఈ 13 సంవత్సరాల్లో మన ఆయస్సు తగ్గుతుంది, మనం మృత్యువుకు దగ్గరగా అవుతాం. దేహం ధరించిన వారికి మృత్యువు నిత్యము అతి సమీపంగా శరీరంలోనే ఉంటుంది. మృత్యువు ఎప్పుడు దగ్గర ఉంటుంది? పుడుతూనే మృత్యు దగ్గర. పుడుతూనే ఎన్నెళ్ళు పాపకి? 3 నెలలు. 3 నెలల అంటే పుడుతూ ఉండగానే 3 నెలలు మృత్యువుకి దగ్గర అవుతున్నాడు. 3 నెలలు అయిపోయింది, గడిచిపోయింది. అందువల్ల మరణానికంటే ముందే రాజ్యం పొందటం కోసం ప్రయత్నం చేద్దాం. అంటే 13 ఏళ్ల లోపల చచ్చిపోతాం అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమో ఎక్కడేమైపోతామో తెలియదు కదా. మనకు
ఆయస్సు గురించి లెక్క మనకు తెలుసా అన్నయ్య? అందుకని మరణం ఎక్కడుంటుంది? ప్రతి మనిషిలో వాళ్ళ శరీరంలోనే ఉంటుందంట మరణం, మృత్యువు కాచుకొని ఉంటుంది. ఏ సమయం చూసుకోవాలన్నా ఈ మృత్యువు ఎట్లా ఏ విధంగా వీడిని తీసుకుపోవాలా? నీళ్లలో పడేసి తీసుకుపోదునా, అగ్నిలో పడేసి తీసుకుపోదునా, యాక్సిడెంట్ వేసి తీసుకుపోదునా, ఊపిరి తిత్తులు ఆగి తీసుకుపోదునా, గుండె ఆగి తీసుకుపోదునా, కలరా వచ్చి తీసుకుపోదునా, ప్లేగ్ వచ్చి తీసుకుపోదునా, ఒక్కటా రెండా మూడా, శత్రువులు కొట్టి తీసుకుపోదునా, ఎక్కడ రాసిందో నీకు అక్కడ రెడీగా ఉంటుంది. యమధర్మరాయ దూతలు చుట్టుతూ ఉంటారు, ఆ టైం కోసం చూస్తూ ఉంటారు. అన్నయ్య 13 ఏళ్ళు కరెక్ట్గా ఉంటాం గ్యారంటీనే అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ 13 ఏళ్ళ లోపల మనము చచ్చిపోకపోవచ్చు, చెప్పలేను. 13 ఏళ్ళు పోయింది కదా, మనకు మృత్యు దగ్గరికి వెళుతున్నాం కదా మనం. ఒకవేళ 13 ఏళ్ళు ఉన్నామనుకో మృత్యు దగ్గరికి వచ్చేట్టే, ఒకవేళ ఉండకపోయిన మృత్యువు చచ్చిపోయినట్టే కదా మనం. ఈ లాజిక్గా అడుగుతున్నాడు ఈయన భీముడు. భీమసేనుడు వాయువు కదా. ఏ మానవుడి ప్రభావం లోకానికి తెలియకుండా పోతుందో, మానవుడి యొక్క ప్రభావం చాలామందికి లోకానికి తెలియకోకుండా పోతుందో, అతడు భూమికి భారంగా మిగిలిపోతాడు. లోకానికి తెలియలా, కాస్తో పాస్తో లోకానికి సహాయం చేయాలా. ఆ సహాయము చెయ్యనటువంటి వాడు ఊరికే వేస్ట్. అందుకని 10 మందికి ఒక్కరికైనా ఉపయోగపడాలా ఫ్యామిలీలో, పోనీ అట్లీస్ట్. అతడు తనలోని వైరాలను తొలగించుకోకుండా ఎద్దులాగా దుఃఖాన్ని పొంది నశిస్తాడు. అంటే దుఃఖాన్ని తొలగించుకోవాలి, కానీ లేకపోతే తనలోనే పెట్టుకునే ప్రయోజనం. యోన యాతయతే వైరం, యోన యాతయతే వైరం, అల్పసత్వోద్యమః పుమాన్, అఫలం జన్మ తస్యాహం, అఫలం జన్మ తస్యాహం, మన్యే దుర్జాతజాయినః, మన్యే దుర్జాతజాయినః. బలము ప్రయత్నము తక్కువగా ఉన్నవాడు తనలోని శత్రుత్వాన్ని బయటకు పంపించకపోతే అతడి జన్మ అతి దయనీయంగా మారుతుంది. ఓ రాజా, నీ 2 బాహులు బంగారంపై అధికారం కలిగి ఉన్నాయి. నీ కీర్తి పృథు చక్రవర్తితో సమానంగా ఉంది. బంగారంపై అధికారం అంటే యుద్ధంలో నువ్వు గెలచచ్చు, ఈ ప్రపంచమంతా నీదే అని నీ చేతుల్లో ఉంది అని అర్థం. అక్కడ బంగారంపై అధికారం ఉందంటే ఇప్పుడు బంగారు ఎక్కువ విల ఉంది, అది కాదు చెప్తున్నా. గగనానికి ఏరిపోయింది ఇప్పుడు బంగారు. అటువంటి బంగారంతా నీ చేతిలో ఉందంటే ఇంకే 2 కేజీలు ఇట్ట పారే అనేసి మనం. అది సరి అంటే ప్రపంచమంతా నీ చేతిలో ఉందని. యుద్ధంలో శత్రువును వధించి బాహుబలంతో సంపాదించిన ధనాన్ని అనుభవించు. అంటే నీ చేతులకు అంత గట్టి బంగారు గట్టి ఉంది అని అర్థం. తనను మళ్ళీ అదే చెప్తున్నాడు. తనను మోసగించిన శత్రువును చంపినవాడు, మోసగించినవాడు కదా వాడు, వాడిని చంపినవాడు ఒకవేళ నరకంలో పడినా సరే అది అతడికి స్వర్గం వంటిదే అవుతుంది. స్వర్గంలో పొందే ఆనందాన్ని లభింపజేస్తుంది. అసహనం వల్ల కలిగిన బాధ అగ్ని కంటే కూడా ఎక్కువ మంటను పుట్టిస్తుంది. అటువంటి అసహనంతో నేను తపిస్తున్నాను, రాత్రి పగలు నిద్రించటం లేదు. విలువిద్యలో ఈ అర్జునుడు శ్రేష్ఠుడు. ఈతడు గుహలోని సింహం బాధపడుతున్నట్లుగా ఎంతో బాధపడుతున్నాడు. లోకంలోని వీరులందరినీ ఈ శక్తిమంతుడు ఎదిరిస్తాడు. జగతిలో ఈ అర్జునుడికి అర్జునుడే ఏకైక వీరుడు. ఏనుగు కోపాన్ని నిగ్రహించుకోలేని విధంగా ఈ అర్జునుడు తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఈ నకుల సహదేవులు కుంతీదేవికి ప్రీతి కలగాలని కోరుకుంటూ మాట్లాడుకోకుండా మూగవారిలాగా ఉంటున్నారు పాపం. శృంజ వీరులతో పాటుగా బంధువులందరూ మేలునే కోరుకుంటున్నారు.
నేను ద్రౌపది మాత్రమే ఎంతో బాధను పొందుతున్నాం. నేను చెప్పేది అందరికీ ఇష్టంగా ఉంది. మనమంతా కష్టంలో ఉన్నాం. అందువల్ల అందరూ యుద్ధాన్నే కోరుకుంటున్నారు. మనకంటే అల్పమైన బలం గల నీచులు, ఆ దుర్యోధనుడు మొదలైన కౌరవులు, వారు మన రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నారు. ఇంతటి ఘోరమైన ఆపద ఇంకేముంటుంది? ఇంతటికంటే దుఃఖం ఏముంటుంది? నువ్వు సహజంగానే దయగలవాడువు, మృదు స్వభావం గలవాడువు. అందువల్లే మనం ఇంతటి కష్టాలను అనుభవిస్తున్నాం, సహిస్తున్నాం. అందువల్లే నిన్ను ఎవరూ పొగడటం లేదు. నీ బుద్ధి ధన సంపాదన మీద లేదు. కేవలం మంత్రాలను చదివే శ్రోత్రియుడి బుద్ధిలాగా ఉంది. నీకిప్పుడు గురూపదేశం చేసేవాడు లేడు. నీకు ధనం గురించి, రాజ్యం గురించి బాగా అర్థమయ్యేలాగా చెప్పేవాడే లేడు. నువ్వు విప్రుడిలాగా ఉన్నావు, ఏదో ఒక బ్రాహ్మణుడిలాగా ఉన్నావు. అసలు ఈ క్షత్రియ వంశంలో నువ్వు ఎలా పుట్టావయ్యా? నాకు తెలియటం లేదు. ధర్మాన్ని ఏదో మోపుకొని వచ్చినట్టుగా పుట్టి ఏదో బ్రాహ్మణులాగా కూర్చున్నావు. అయ్యో, ఏంటి ఇది? వెళదాం, ఎక్కడైనా బ్రాహ్మణార్థానికి వెళదాం పదా. క్షత్రియ జాతిలో సాధారణంగా క్రూర బుద్ధి గలవారు జన్మిస్తారు కదా. మనువు చెప్పిన రాజధర్మాలు నీకు తెలుసు కదా. అలాంటి నువ్వు క్రూరులు, మోసగాళ్ళు, మన మేలును వ్యతిరేకంగా ఆచరించేవారు, శాంతి లేని చిత్తం గలవారు, దురాత్మలు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడి కుమారులను ఎందుకు క్షమిస్తున్నావు? లేయి పైకి. ఇప్పుడు లేచేం ప్రయోజనం? మాటిమాటికి బుద్ధి, బలం, శాస్త్రజ్ఞానం కలిగి ఉన్న నువ్వు కొండ చిలువలాగా ఎందుకని ఏమీ చేయటం లేదు? నువ్వు అనుకొండలాగా ఉన్నావు. నువ్వేమిటిది? ఓ ధర్మరాజా, అజ్ఞాతవాస సమయంలో మనం కనిపించుకోకుండా ఉండాలని ఆ దుర్యోధనుడు అన్నాడు. వాడి దగ్గర నువ్వు దాగి ఉండగలను అనుకుంటున్నావు. వాడి దగ్గర వెళ్ళి దాక్కోపో, బాగుంటుంది అనే విధంగా అంటుంది. కోపం వచ్చింది వీడికి. నా దగ్గర వచ్చి దాక్కుంటాడు అని అనుకుంటున్నాడు వాడు. దాగి ఉండగలం అనుకున్నా. ఇది ఎలా ఉందంటే, పిడికడి గడ్డి పరకలతో హిమాలయ పర్వతాన్ని కప్పుదాం అనుకున్నట్లుగా ఉంది. ఇంత గడ్డితో హిమాలయ పర్వతం కప్పినట్టుగా ఉంది. ఈ భూమంతా ప్రసిద్ధి పొందిన నువ్వు, ఆకాశంలో సూర్యుడిలాగా ఉన్న నువ్వు ఎట్లాగా నువ్వు అజ్ఞాతంగా సంచరించలేవు. ఖండితం ఎక్కడ నువ్వు దాక్కుండా కనిపెడతారు. అజ్ఞాతంగా సంచరించలేవు, అందుకని కనిపెట్టచ్చు, మళ్ళీ పంపించవచ్చు. ఎంత బుద్ధి వాళ్ళది. మేమైనా ఎక్కడైనా దాక్కోగలంగా, నువ్వు దాక్కుంటావా? బాబోయ్, నువ్వు ఎక్కడా దాక్కోలేవు. ధర్మమూర్తివి కదా నువ్వు. ధర్మమే అని కూర్చున్నావు. కనిపెట్టేస్తారు నిన్ను. నువ్వు ఒక్కడే ప్రపంచంలో అందరిని ఒక్కడే ధర్మం పట్టుకున్నావు, ఇంకెవరికి లేదు. అందుకని నిన్ను కనిపెట్టేస్తారు. నీరు సమృద్ధిగా ఉన్న చోట ఫలపుష్పాలతో శోభిస్తున్న సాలవృక్షంలాగా, ఐరావతంలాగా ఉన్న ఈ అర్జునుడు అజ్ఞాతంగా ఎలా ఉంటాడయ్యా? ఉండలేడు. ఈతను కూడా ఉండలేడు. సింహం వంటి పరాక్రమం గల నీ చిన్న తమ్ముళ్ళైన ఈ నకుల సహదేవులు కూడా అజ్ఞాతంగా ఉండలేరు. అంటే ఏంటి? మనం కష్టపడి 13 ఏళ్ళు కష్టపడితే కొనా సంవత్సరంలో కనిపెట్టి మళ్ళీ పంపిస్తారు. అందుకని ఎట్లా మనం ఇదే అయిపోతుంది, ఇక్కడే క్షీణించిపోతాము, లేయి యుద్ధానికి వెళదాం, మనం ఇదంతా వద్దు అంటున్నాడు. వీరపుత్రులను కన్న తల్లి, పవిత్రమైన కీర్తి గలది, రాకుమారి అయినటువంటి ద్రౌపది లోకంలో గొప్ప పేరు పొందింది. ఈమె కూడా అజ్ఞాతంగా నివసించలేదు. ఎక్కడ దాక్కున్నా కూడా, ఎక్కడ ఈ పర్వతం, పెద్ద పర్వతం పిడికడి గడ్డి కప్పినట్టుగా అవుతుంది మన కథ. పిడికడి గడ్డితో పర్వతం కప్పబడుతుందా? మూసుకుంటామా? లేదే. మనకు ఆ కప్పు సాలుతుందా? పిడికడి గడ్డి. ఆ పరిస్థితి ఉంది మనకు.
13 సంవత్సరాలు ఏదో ఫోన్లే అనుభవిస్తాం, ఏదో పిక్నిక్గా తిరుక్కుందాం, మనం హాయిగా ఉందాం, అది ఇది చూసుకుందాం, అన్ని చోట్ల మనం అన్ని క్షేత్రాలు చూసుకుందాం, బాగుంటుందిలే. లాస్ట్ ఇయర్దే మనకు ఉండేది. ఆ కడపటి సంవత్సరమే మన చేత కాదు, నీ చేత కాదు, ద్రౌపది చేత కాదు. అసలు ఎట్లా నేను ప్రజలందరికీ తెలుసు. ఇక నా సంగీత, నేను అసలు దారిలో పోతుంటే భీముడు అని కనిపెడతారు నన్ను. అసలు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినప్పుడే కనిపెట్టారు. భీముడిలాగా ఉన్నాడు చూడు, భీముడిలాగా ఉన్నాడు. భీముడు అని చెప్పకపోయినా భీముడిలాగా అన్నారు. నాలాగా ఒకరిని చూపించి చూస్తాం, అన్నయ్య చూపించు, నీలాగా ఒకరిని చూపించు. అబ్బా నీలాగా ఎవరు దొరకలే, నాలాగా ఎవరైనా దొరుకుతారేమో కానీ పైలవాన్లు నీలాగా మాత్రం దొరకరు, ద్రౌపదిలాగా దొరకరు, ఇక అర్జునుడిలాగా దొరకరు. నాలాగా ఉంటారులేంటి, అర్జునుడిలాగా ఉన్నా తిని నాలాగా ఉంటారు, అర్జునుడిలాగా మాత్రం ఉండరు ఎవరు కూడా. ఆ సంవత్సరమే మనం ఎట్లా, అందుకని మనం చిక్కుకుంటాం. అది చిక్కుకోననే దృష్టి చేశాడు ఆ ధృతరాష్ట్రుడు, అన్యాయం చేసేసాడు మనకు. నాన్న అన్నట పనిలేక, నాన్న మాట నువ్వు విన్నావట పనిలేక. నేను ప్రజలందరికీ తెలుసు అంటే భీముడు, పిల్లలకు కూడా తెలుసు, పరిగెత్తుకొని వస్తారు ఎక్కడ పోయినా కూడా పిల్లలంతా భీమా అని. మేరు పర్వతాన్ని దాచడం సాధ్యం కాదు కదా, ఎక్కడ దాచుకుంటావు? ఏనుగా జోబులో పెట్టుకొని పోవటానికి, ఏనుగులాగా జోబులో చిన్న టెలిఫోన్ అనుకున్నారా, ఏనుగది జోబులో పెట్టుకొని పోవటానికి, దాచిపెట్టడానికి ఒక చిన్న అగ్గిపెట్టే అది. అలాగే నన్ను నేను అజ్ఞాతంగా దాచుకోవటం నాకు మాత్రం సాధ్యం కాదు. నేను విపరీతంగా తింటాను, విపరీతంగా నాకు ఆకలి ఎక్కువ, దాంతో కనిపెట్టేస్తారు. నాకు మాత్రం నేను చిక్కుకుంటానబ్బా, నన్ను చిక్కుంటే మీరంతా చిక్కున్నట్టు లెక్క. నేను దాక్కోవటానికి నా చేత కాదు, మీరంటే దాక్కోండి. ఇంకొక మాట చెబుతున్నాను విను. మనం కూడా చాలామంది రాజులను, రాకుమారులను వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాము కదా, చాలామంది వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాం. వారందరూ ఇప్పుడు ధృతరాష్ట్రుడితో చేతులు కలిపారు తెలుసా. వారు ఇప్పుడు మనతో శాంతంగా ప్రవర్తించరు, ఇప్పుడు కాచుకున్నారు, ఇక చూసుకొని. అదే కావాలి ఇప్పుడు. మనం కూడా ఏమైనా మంచిగా చేసామనుకున్నాం? ఎంతమందిని ఎడగొట్టాము అప్పుడు, ఎంతమందికి మనము రాజ్యాన్ని వాళ్ళని లాక్కున్నాం. మనము రాజ్యధర్మం అది చేశాం కదా, వాళ్ళందరూ వాడితో చేరిపోతారు, అన్ని చోట్ల ఉంటారు అందరూ, ప్రపంచం మొత్తం ఉన్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు, మన సంచారం అంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అంతే, చీమ ఎక్కడికి పోతుందో కూడా తెలుస్తున్నట్టుగా తెలిసిపోతుంది వాళ్ళకి. అంతమంది గూఢచారులు వనమంతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం ఏం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అటువంటి వనమంతా పెట్టాడు వాడు గూఢచారుల్ని. ఇంకా 1 సంవత్సరం పెట్టుకుంటారా? వారు దుర్యోధనుడికి సంతోషం కలిగించాలని చెప్పేసి అజ్ఞాతవాసం చేస్తున్న మనలను గుర్తించాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు అదే సమయం వాళ్ళకి. అందుకోసం ప్రతి రాజ్యంలోనూ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉండాలంటే మనం ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అందుకోసం వారు మనపై వారి గూఢాచారులను నియమిస్తూ ఉంటారు. నియమించారు కూడా అప్పుడే. ఆ గూఢాచారులు మనలను గుర్తిస్తారు, మన విషయాన్ని దుర్యోధనుడికి చెప్పేస్తారు. అప్పుడు మనం అతి భయంకరమైన కష్టంలో పడిపోతాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.